ఈ వీడియోలో మనం హౌ టు షార్ట్ అరే ఎలిమెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ వితౌట్ ఇన్బిల్ట్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ చూద్దాం. మనం ఇక్కడ అరే తీసుకున్నాం. ఇది అన్సార్టెడ్ అరే. దీని నుంచి మనం షార్టెడ్ చేయాలి. అంటే ఏం రావాలంటే మనకు అవుట్పుట్ అనేది 1 2 4 8 12 13 ఇది ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు ఈ అవుట్పుట్ రావడానికి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే లెంగ్త్ ఎంత ఉంది ఇక్కడ? 1 2 3 4 5 6 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. 7 అరే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2 థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్, సిక్స్త్ ఇండెక్స్. ఓకే, మనం ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ లెట్ i = 0 నుంచి i <7 అంటే అరే డాట్ లెంగ్త్ 6 వచ్చిందనుకో, లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే 7 అవుతుందో i అనే వాల్యూ అప్పుడు టెర్మినేట్ అవుతుంది, లోపలికి వెళ్ళదు అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఫర్ లూప్ తీసుకుందాం. నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ j = 0 j array dot length j ప్లస్. ఎందుకంటే ఇది మనం ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో అరే ఎలిమెంట్స్ని సార్టెడ్ చేయాలి కాబట్టి ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనం సార్టెడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకోవాలి. అట్లా ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ లెట్ j = 0. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఒక టెంపరీ వేరియబుల్ తీసుకోవాలి. లెట్ టెంపరీ వేరియబుల్ ఏం చేసుకోవాలి, దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవాలి. అరే ఆఫ్ j అనేది అసైన్ చేసుకోవాలి. తర్వాత ఏం చేసుకోవాలి, ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ని కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ కంపేర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, ఇఫ్ అరే ఆఫ్ j అనేది ఫస్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ j + 1. అర్థమైందా? ఎప్పుడైతే అరే ఆఫ్ j అనేది ఏముంది, ఇప్పుడు 13 ఉంది. 13 అనేది గ్రేటర్ దాన్ 2 ఉందనుకో, అప్పుడు మనం స్వాప్ చేసుకోవాలి. కాబట్టి ఒక టెంపరీ వేరియబుల్లో ఫస్ట్ ఎలిమెంట్ని అసైన్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇప్పుడు అరే ఆఫ్ జేలోకి ఇప్పుడు ఏం చేయాలి, మనం మూవ్ చేయాలి, స్వాప్ చేసుకోవాలి. అంటే ఏం పంపించాలి, సెకండ్ ఎలిమెంట్ అనేది 0th లొకేషన్, అరే ఆఫ్ 0th లొకేషన్లోకి సెకండ్ ఎలిమెంట్ పంపించాలి. కాబట్టి అరే ఆఫ్ j + 1. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్లోకి ఏం మూవ్ చేయాలి, అరే ఆఫ్ j + 1లోకి. ఇది సెకండ్ ఎలిమెంట్లోకి ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఆల్రెడీ మనం టెంపరీలో స్టోర్ చేసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్లోకి ఆల్రెడీ 2 అనేది వెళ్ళిపోయింది ఇక్కడ ఈ లైన్లో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం టెంపరీలో ఉన్న వాల్యూని ఇక్కడ అసైన్ చేస్తే ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్లోకి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది. వీళ్ళు అర్థమైంది. అట్లా నెక్స్ట్ ఏమవుతుంది, ఇట్లా కంటిన్యూ చేస్తుంది. j = 0 j = 1 ఇలా ప్రతిదాన్ని కంపేర్ చేసుకుంటుంది. గ్రేటర్ దాన్ వచ్చినాయా లేవా అని స్వాప్ చేసుకుంటుంది అనమాట. అట్లా ఎక్కడైతే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్, మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఫస్ట్ i = 0 కదా, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి అన్నిటిని కంపేర్ చేస్తుంది అనమాట. అట్లా
తర్వాత నెక్స్ట్ వాల్యూ 2 వస్తుంది. i అనేది 2 అయినప్పుడు i అనేది 2 కాదు, ఆల్రెడీ ఇప్పుడు ఏమవుతుంది 13 ఉంటుంది. 13 ఎందుకంటే మూవ్ చేస్తాం కదా ఫస్ట్ ఐటరేషన్లో, ఇప్పుడు 13 ఉంటుంది. 13ని 12తో కంపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు 13 గ్రేటర్ దాన్ 12, ఇదేంటిది ట్రూ కాబట్టి మనం స్వాప్ చేసుకోవాలి. అప్పుడు టెంపరరీ వేరియబుల్లో ఏం వాల్యూ తీసుకోవాలి, 12 తీసుకొని ఇప్పుడు పోస్ట్ ఏరే ఆఫ్ ఇక్కడ ఏంటి 1లో ఏముంది 13 ఉంది. 13లోకి మనం 12 పంపిస్తాం. తర్వాత 12లోకి 2 ఏం పంపిస్తాం, 2 పంపిస్తాం. ఇట్లా ప్రతిదానికి ఐటరేట్ అవుతున్నాను. ఎవ్రీ ఎలిమెంట్ని చెక్ చేసుకుంటుంది, అలా కంపేర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇది ట్రూ అయిందో అప్పుడే స్వాప్ అవుతుంది, అదర్వైజ్ ఇంకేం స్వాప్ అవ్వదు అనమాట. ఫైనల్గా మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. console.log array అనేది సార్టెడ్ అరే, సార్టెడ్ అరేని మనం ప్రింట్ చేసుకోవాలి అరే. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం, ఈ అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. నోడ్ test.js వచ్చిందా, 1 2 4 6 8 అసెండింగ్ ఆర్డర్.